హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యూరియవర్స్ ఫ్యాక్ట్స్. మనం ప్రీవియస్ క్లాసెస్లో సి లాంగ్వేజ్ బేసిక్, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఒక బేసిక్ క్వశ్చన్, ఓకేనా? సి ప్రోగ్రామ్నెస్లు దేంతో రైట్ చేస్తాం? మనం యూజ్ చేసే లెటర్స్, నంబర్స్, స్పెషల్ సింబల్స్ అన్నీ కూడా సి లాంగ్వేజ్లో వ్యాలిడా, లేదా సి లాంగ్వేజ్కి స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయా? ఎస్, సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాయడానికి ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి అంటే, బిఫోర్ గోయింగ్ టు టోకెన్స్ ఇన్ సి మనం సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ గురించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి అంటే, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్నే క్యారెక్టర్ సెట్ అంటాము. క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి అంటే, సెట్ ఆఫ్ వ్యాలిడ్ క్యారెక్టర్స్ యూజ్డ్ టు రైట్ ఎ సి ప్రోగ్రామ్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని అంటే సిలో 128, దట్ ఈస్ 0 to 127 ఉంటాయి. క్యారెక్టర్ సెట్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ అయ్యాయి. ఆల్ఫాబెట్స్ ఆర్ లెటర్స్ అనొచ్చు, అండ్ డిజిట్స్ ఆర్ నంబర్స్ అనొచ్చు, స్పెషల్ సింబల్స్ అనొచ్చు. ఇప్పుడు 1 by 1 క్యారెక్టర్ సెట్ గురించి నేర్చుకుందాం. అసలు క్యారెక్టర్ సెట్ గురించి మనం ఫస్ట్ ఎందుకు నేర్చుకుంటున్నామంటే, ఈ క్యారెక్టర్ సెట్స్ అన్నీ కలిపితేనే టోకెన్ అవుతుంది, ఓకేనా? ఇండివిజువల్ క్యారెక్టర్ సెట్స్ని కలపడం వల్ల, ఇక్కడ మనం టోకెన్స్ అంటే చూస్తాం చూడు, స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్స్, ఈ ఇండివిజువల్ యూనిట్స్ ఏంటి అంటే క్యారెక్టర్ సెట్. ఈ క్యారెక్టర్ సెట్స్లో వాటిని కలపడమనే టోకెన్ అంటాము. సో క్యారెక్టర్ సెట్ అనేది మనకు అర్థమైతే టోకెన్ అనేది మనకు అర్థమవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే అసలు టోకెన్స్ అంటే ఏంటి అనేది ఎండ్ ఆఫ్ ద క్లాస్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం క్యారెక్టర్ సెట్ అంటే ఏంటో చూద్దాం. సెట్ ఆఫ్ వ్యాలిడ్ క్యారెక్టర్స్ used to write a C program. Total number of characters in C are 128. That means 0 to 127. Character sets are divided into, set is classified into, or we can say classified into 3 types. Some people may say 4 types. Okay, 3 types. First one is alphabets. Second one is digits. Third one is special symbols. కొంతమంది లెక్చర్స్ ఎలా చెప్తారంటే ఫోర్త్ వన్ ఈజ్ ఎస్కేప్ క్యారెక్టర్స్ అని కూడా చెప్తారు. ఫస్ట్ మనం ఈ 3 నేర్చుకుందాం. ఆల్ఫాబెట్స్ అంటే క్యాపిటల్ ఏ టు జెడ్ ఆర్ స్మాల్ ఏ టు జెడ్. డిఫరెన్షియేట్ తెలియడం కోసం అని చెప్పేసి నేను జెడ్ని ఇలా రాశాను. క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్, ఆర్ యూ కెన్ రైట్ లైక్ దిస్. ఓకే, మనకు తెలుసు సి లాంగ్వేజ్ అనేది క్యాపిటల్ ఏని, స్మాల్ ఏని డిఫరెంట్గా తీసుకుంటుంది. ఎందుకంటే సి లాంగ్వేజ్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ అంటే బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డిఫరెంట్. ఓకే, డిజిట్స్ అనేవి 0 to 9. స్పెషల్ సింబల్స్ అనేవి లైక్ ఎడిషన్, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడ్లెస్ డివిజన్, less than or equals to, greater than or equals to, is equals to, not equals to, all these are valid. Okay, valid special symbol, parentheses, brackets, colon, semicolon, hash symbol, at the rate of symbol. Okay, sorry, at the rate not valid. Hash symbol, address symbol, not equal to, question mark, is equals to, already is equals to is there, tilde అంటాము దీన్ని, tilde, అండ్ ఆల్సో అన్సాన్, డబల్ కోట్స్, సింగిల్ కోట్స్, అన్సాన్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ వ్యాలిడ్ క్యారెక్టర్ సెట్స్ అనేవి ఇవి సి లాంగ్వేజ్లో.
అదర్ దాన్ దిస్ మనం ఏమి యూజ్ చేయకూడదు. మొత్తం వ్యాలిడ్ క్యారెక్టర్స్ అనేవి 128 మాత్రమే ఉంటాయి, 0 to 127. ఇవేంటి 65 to 90, వీటిని 65 to 90 ఉంటాయి. అంటే క్యాపిటల్ ఏ అంటే 65, క్యాపిటల్ బి అంటే 66, క్యాపిటల్ సి అంటే 67, అలా డివైడ్ అవుతాయి. ఏ టు జెడ్ ఆఫ్టర్ 91 to 122. దీని ఆస్కీ క్యారెక్టర్ ఇది. ఏ యొక్క ఆస్కీ క్యారెక్టర్ 65, జెడ్ యొక్క ఆస్కీ క్యారెక్టర్ 90. ఓకే, వీటన్నిటిని ఏబిసి అని క్యారెక్టర్స్ రాస్తే లైక్ లెంత్ అవుతుంది వీడియో. ఇవి ఒకసారి మీరు ట్రై చేయండి. 0 to 9, 0 to 9ని 0కి 0 ప్లేస్, 1కి 1 ప్లేస్ అలా ఉండదు. వీటి ఆస్కీ క్యారెక్టర్స్ ఏంటి అంటే ఆస్కీ క్యారెక్టర్స్, ఆస్కీ నంబర్. ఓకే, ఈ క్యారెక్టర్స్కి ఇవి ఆస్కీ నంబర్స్ అనమాట. ఈ ఆస్కీ నంబర్స్ ఏంటి అంటే 48 to 57. ఓకే, ఈ 48 నుంచి 57 వరకు ఉంటాయి. బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఆస్కీ వాల్యూస్. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఆస్కీ వాల్యూ అంతా 65, స్మాల్ ఏ అంటే ఆస్కీ వాల్యూ అంతా 91. సో అందుకని చెప్పేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఇంట్ ఏజ్ బోత్ ఆర్ డిఫరెంట్, బోత్ ఆర్ వ్యాలిడ్. ఎందుకంటే ఇక్కడ స్మాల్ ఏ, దీని ఆస్కీ క్యారెక్టర్ అంతా 91, ఇక్కడ క్యాపిటల్ ఏ యొక్క ఆస్కీ వాల్యూ అంతా 65. సో అందుకని చెప్పేసి బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఆస్కీ వాల్యూస్ మనం క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ అంటే అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డిఫరెంట్ ఇన్ సి. ఓకే, ఇవి క్యారెక్టర్ సెట్. అసలు క్యారెక్టర్ సెట్ అంటే ఏంటిది? సెట్ ఆఫ్ వ్యాలిడ్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్దాము. ఎగ్జాంపుల్ చూద్దాం, ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. ఇదేంటి? క్యారెక్టర్, ఈఐఎన్టి క్యారెక్టర్. ఏ అనేది క్యారెక్టర్, ఈక్వల్స్ టు అనేది క్యారెక్టర్, 10 అనేది ఒక నంబర్. ఓకే, నంబర్ ఎలా వచ్చింది? 0 to 9, 0 to 9 నుంచి ఒక నెంబర్ అనేది మనకు వస్తుంది. 0 to 9 మాత్రమే ఉంటుంది. 10 అనేది ఇది జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ అవుతుంది. వ్యాలిడ్ డిజిట్స్ మాత్రం ఇవే, ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్, 0 to 9 అండ్ స్పెషల్ సింబల్స్. దీస్ ఆర్ ఓన్లీ వ్యాలిడ్ క్యారెక్టర్స్ ఇన్ సి ప్రోగ్రామ్. అదర్ దాన్ దిస్ మనం ఏం రాసినా కానీ అది వ్యాలిడ్ క్యారెక్టర్ అవ్వదు. ఇంటు, ఇక్కడ ఇంటు అంటే కీవర్డ్, ఇన్ అంటే కీవర్డ్. ఏ మీన్స్ ఐడెంటిఫైయర్. ఎందుకు ఐడెంటిఫైయర్? అది నేమ్ ఆఫ్ ద వేరియబుల్ కాబట్టి. ఓకే, ఈక్వల్స్ టు మీన్స్ ఆపరేటర్. సో స్పెషల్ సింబల్స్లో ఏమున్నాయి? ఆపరేటర్స్ కూడా ఉన్నాయి కదా, అంటే ఇది ఒక స్పెషల్ సింబల్ అని కూడా అనుకోవచ్చు. స్పెషల్ సింబల్. ఇక్కడ 10 అనేటిది ఒక కాన్స్టెంట్ వాల్యూ, కాన్స్టెంట్ ఆర్ వాల్యూ. సెమీకాలన్ అంటే ఏంటి? ఇది స్పెషల్ సింబలే కదా. సో ఇప్పుడు మీరు చూడండి, టోకెన్స్ అంటే ఏంటిది? టోకెన్స్ అంటే ఏంటి? స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. కలెక్షన్ ఆఫ్ స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. యూనిట్స్ టు రైట్ ఎ ప్రోగ్రామ్ అని కూడా అనవచ్చు. కలెక్షన్ ఆఫ్ స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్స్ టు రైట్ ఎ ప్రోగ్రామ్. ఓకే, కలెక్షన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్స్ టు రైట్ ఏ సి ప్రోగ్రామ్. ఆ స్మాలెస్ట్ ఇండివిజువల్ ఏంటి? యూనిట్స్ అంటే ఏంటి అంటే ఆల్ఫాబెట్స్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్, వీటన్నిటిని కలిపి రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆలోచించండి, మీ దగ్గర సిఏటి అని డిఫరెంట్ ఇండివిజువల్ లెటర్స్ ఉన్నాయి. ఈ ఇండివిజువల్ లెటర్స్తో మనం ఏం చేసుకోలేం. బట్ ఈ ఇండివిజువల్ లెటర్స్ మొత్తాన్ని కలిపి క్యాట్ అని రాస్తే దానికి ఒక మీనింగ్ వచ్చింది. ఓకేనా? ఈ ఇండివిజువల్ యూనిట్స్ ఇలా ఉండటం వల్ల వీటికి మీనింగ్ లేదు. సో ఇలా ఇండివిజువల్ ఇవేవైతే ఉన్నాయో వీటిని క్యారెక్టర్ సెట్ అంటే ఏంటివి? సెట్ ఆఫ్ వ్యాలిడ్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ని మనం క్యారెక్టర్ సెట్ అనుకోవచ్చు. సో ఈ మీనింగ్ ఇచ్చేదాన్ని మీనింగ్ఫుల్ ఐటమ్ కాబట్టి ఇది టోకెన్. ఓకేనా? క్యారెక్టర్స్ ఇవి ఇండివిజువల్ యూనిట్స్. ఈ ఇండివిజువల్ యూనిట్స్ అన్నిటిని కలిపి ఓకే కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్. ఆ ఇండివిజువల్ యూనిట్స్ అన్నిటిని కలిపితే ఏమవుతుంది? టోకెన్ అవుతుంది. ఇప్పుడు టోకెన్ కోసం ఇండివిజువల్ యూనిట్స్ ఏం కలిపినాం? ఇంట్
ఏ ఈక్వల్స్ టు 10. ఇక్కడ ఏమేమి కలిసినాయి? కీవర్డ్స్ వచ్చాయి, ఐడెంటిఫైయర్స్ వచ్చాయి, కాన్స్టాంట్స్ వచ్చాయి, ఆపరేటర్స్ వచ్చాయి, స్పెషల్ సింబల్స్ వచ్చాయి. స్ట్రింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రాయొచ్చు printf, అదే ఎగ్జాంపుల్ int a ఈక్వల్స్ టు 10, int మెయిన్ ఫంక్షన్ printf %d ఏజ్ ఈక్వల్స్ టు %d. ఏ వాల్యూ ఏమనుకుంటున్నాం? మనం ఏజ్ అనుకుంటున్నాం. అప్పుడు కలెక్షన్ ఆఫ్ డబుల్ కోట్స్లో ఏదైనా రాస్తే దాన్ని ఏమంటాం? మనం స్ట్రింగ్ అంటాం. ఓకే, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్, సో ఈ ఇండివిజువల్ క్యారెక్టర్స్ అన్నిటిని మనం ఏం చేసాం? డబుల్ కోట్స్లో రాసాం. అది ఏమవుతుంది? స్ట్రింగ్ అవుతుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు టోకెన్స్ మనం క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి అని తెలుసుకుంటే స్ట్రింగ్స్ అనేవి మనకు చాలా సింపుల్ అవుతుంది నేర్చుకోవడానికి. టోకెన్స్ అనేవి మనకు చాలా సింపుల్ అవుతుంది నేర్చుకోవడానికి. సో టుడే మనం క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. టుమారో మనం ఇండివిజువల్గా అసలు కీవర్డ్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, కాన్స్టాంట్స్ అంటే ఏంటివి, ఆపరేటర్స్ అంటే ఏంటి, టోకెన్స్ అంటే ఏంటి ఇన్డెప్త్గా మనం నేర్చుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్డెప్త్గా మనం నేర్చుకుందాం. అప్పుడు మనకి ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇంటర్వ్యూస్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుండడానికి ఒకసారి మళ్ళీ వినండి. CAT వ్యాలిడ్ క్యారెక్టర్స్ అని నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే అదర్ దాన్ దిస్ మీరు ఏం రాసినా కానీ Cలో అవి వ్యాలిడ్ క్యారెక్టర్స్ అవ్వవు. వ్యాలిడ్ క్యారెక్టర్స్ కోసం నేను కావాలంటే మీరు ఒకసారి సి ఇన్ డెప్త్ శ్రీవాత్సవ నోట్స్ మీరు మీషోలో అయినా టైప్ చేయండి. సి ఇన్ డెప్త్ శ్రీవాత్సవ నోట్స్ ఆర్ శ్రీవాత్సవ బుక్ అని టైప్ చేస్తే మీకు ఇవన్నీ వస్తాయి. ఒకసారి ఆ బుక్ని రిఫర్ చేసుకోండి. సి లాంగ్వేజ్కి బెస్ట్ అనమాట. నేను కూడా ఆ బుక్ని రిఫర్ చేసుకుని మీ క్లాసెస్ చెప్తాను. మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే దట్ బుక్ ఐ రికమెండెడ్ దట్ బుక్. దట్ ఈస్ ద వెరీ 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 గుడ్ బుక్ ఫర్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్. ఓకే, మెనీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆల్సో ఏవైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో అవి కూడా సి ఇన్ డెప్త్ని ఫాలో అవుతున్నారు. సో దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ సి ఇన్ డెప్త్. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లియర్గా చెప్తారు. మన క్లాసెస్ కూడా సి ఇన్ డెప్త్ని బేస్ చేసుకొని ఆ బుక్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఓకేనా? టుమారో మన క్లాస్ అనేవి వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.